నిర్మాణంలో అక్రమాలపై విజిలెన్స్ 4 గుత్తేదారు సంస్థలపై విచారణకు ఆదేశం. విశాఖలో ఆప్షన్ 3 గృహ నిర్మాణాలపైన దృష్టి. వైకాపా హయాంలో విశాఖలో ఆప్షన్ 3 కింద చేపట్టిన ఇళ్ల నిర్మాణాల అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. కార్యసిద్ధి వినాయక కన్స్ట్రక్షన్, జేఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్, గ్రీన్ కాంక్రీట్ ప్రొడక్ట్, వారన్ ఇన్ఫ్రా ఎల్ఎల్పి చేపట్టిన నిర్మాణాలపై విచారణకు ఆదేశించింది. గత ప్రభుత్వ హయాంలో పేదల ఇళ్ల నిర్మాణం పేరుతో ప్రభుత్వ ధనాన్ని విచ్చలవిడిగా దుర్వినియోగం చేసిన ఘటనలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఆప్షన్ 3 కింద చేపట్టే గృహ నిర్మాణాలకు సంబంధించిన కాంట్రాక్టును జగన్ తన అనుగులకు వత్తాసు పలికే వాళ్ళకి కట్టబెట్టారు. రాఫ్తాడు మాజీ ఎమ్మెల్యే వైకాపా నేత తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి బంధువుల కంపెనీ రాక్రీట్ ఇళ్ల నిర్మాణాలు చేపట్టిన అక్రమాలు ఇప్పటికే విజిలెన్స్ విచారణలో బహిర్గతమై తాజాగా విశాఖలో 8,000 ఇళ్లకు పైగా నిర్మిస్తున్న కార్యసిద్ధి వినాయక కన్స్ట్రక్షన్ సంస్థ ప్రతినిధులు ప్రభుత్వం పేదల ఇళ్ల నిర్మాణానికి ఇచ్చిన సిమెంటు, ఇనుము బయట విక్రయించినట్టు వెలుగు చూస్తుంది. దీంతో ఆ జిల్లా పరిధిలో ఆప్షన్ 3 ఇళ్ల నిర్మాణాలపై విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది అన్నట్టు అర్థని హైలైట్ చేశారు. మొన్నటిదాకానేమో కాంట్రాక్టర్లే రాలేదు, ఇల్లు కట్టడానికి అంత చిన్న అమౌంట్ అయితే ఎట్టా వస్తారని రాశారు జగన్ అధికారంలో ఉన్నప్పుడు. ఇప్పుడేమో అందులో తినేశారంట. ఆ 2.5 లక్షల రూపాయలకి ఇల్లు కట్టించేవాడు ఉంటే కాళ్ళకి దండం పెట్టి పూజ చేసి ఇవ్వచ్చు ఆ డబ్బులు. 2,80,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటిది పల్లెటూళ్ళలో. పట్టణాల్లో పల్లెటూళ్ళలో 1,80,000. ఆ డబ్బులతో ఇల్లు కట్టేవాడు ఎవడు దొరక్క కొట్టుకు చస్తే అదేదో కడతంటే దాన్ని నాశనం చేయడానికి ఈ కాన్సెప్టు. ఏదో ఒకటి మన టైంలో జరగాలి, ఇంకొకరి టైంలో జరగకూడదు. అప్పట్లో రాజీవ్ గురుకాల్ పనిచే వాటి దాకా. కానీ దాన్ని కవర్ చేసుకొస్తూ పత్రికలు సిగ్గు శర్వ అనేటటువంటి వదిలేసినటువంటి రోజులు. పేదోడికి ఒక గూడు దొరుకుతుంటే దాన్ని నాశనం చేస్తూ వార్తల ద్వారా మరింత అడ్డకోలుగా రాస్తూ చివరికి పేదోడిని రోడ్డునే ఉంచాలి, పేరుకి మాత్రం వాడి కోసం పోరాడుతున్నట్టు నటించాలి. ఇదే ఆంధ్రాకి పట్టిన దరిద్రం. ఇక